దేవుని పరిశుద్ధ నామమునకు మనం కలిగాక చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాము. పిల్లల ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 13వ అధ్యాయం 12వ అధ్యాయము అంటే కూడా మరి మనం చూసినట్టుగా మరి ఆ రెండు విధాలైనటువంటి నిబంధనలకు మధ్య తేడాను తెలియజేస్తూ మీరు అగ్ని ఎందుకు రాలేదు లేదా మరి ఎలాంటి స్థితికి మీరు వచ్చారు అనేటువంటి మాట అక్కడ రాయబడిందంటే బోరతోనికి మాటలతోనికి మీరు కూర్చుంటలేదు, కానీ సియోను కొండను జీవము గల దేవుని పట్టణం కనుక పరలోక యెరూషలేమును వేరుకొలది దేవదూతుల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసు యొద్దకును హెబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రియులారా, మనము పాత నిబంధన గ్రంథంలో మరి సినాయి కొండ మీద ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని మనం చూసాం. ఆ దృశ్యం ఎంతో భయంకరంగా ఉన్నది అనే మాట కూడా అక్కడ వ్రాయబడింది. కాబట్టి మోషే కూడా అంటున్నాడట 21లో, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఇప్పుడైతే అలాంటి పరిస్థితికి మీరు రాలేదు, భయపడి వణకాల్సినటువంటి స్థితికి మీరు రాలేదు. దేవుని పరిశుద్ధ పట్టణము అనగా యెరూషలేమునకును మరి గొర్రెపిల్ల మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయినటువంటి దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హెబేలు కంటే మరీ శాస్త్రంగా పలుకు గొర్రెపిల్ల రక్తము యొద్దకు మీరు వచ్చారు. ఆ 10వ వచనంలో మనం చూసాం ఏంటంటే మరి కృపా సింహాసనకు ధైర్యంగా మనము సమీపించుదాం అనేటువంటి మాట పిలుపును చిన్న ప్రియులు. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి ఇప్పుడు భయం అవసరం లేదు. దేవుడు కనికర సంపన్నుడుగా మన అపరాధ దోషములన్నింటినీ ఆయన పరిహరించి ఉన్నాడు. కాబట్టి మరి దేవుని యొద్దకు మనము ధైర్యంగా సమీపించవచ్చు అనేటువంటి మాటను మనం చదివాం. ఈ 13వ అధ్యాయం అంతా కూడా ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ఆ ముందు వచనాలు ముందు అధ్యాయాలు ఏదైతే రాయబడిందో ఆ కాంటెక్స్ట్ లో రాయబడుతున్నటువంటి ఒక్కొక్క మరి మాటను మనము ధ్యానం చేద్దాం. వీటిని బయటకు తీసినట్లయితే ఒక్కొక్క వచనంగా తీస్తే వాటి అర్థం మారిపోతుంది. కానీ ఈ హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక కాంటెక్స్ట్ నుండే మనం ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. 13వ వచనం ఆ అధ్యాయం ఈ విధంగా ప్రారంభించబడుతుంది. మొదటి వచనం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయడి, ఆతిథ్యము చేయ మరొకటి, దీనివలన కొందరు ఎరుగకియే దేవదూతులకు ఆతిథ్యము చేసిరి. సహోదర ప్రేమ నిలువరుగా ఉండనీయడి. ఈ సహోదరులను ప్రేమ కలిగి ఉండమని ఈ వాక్యంలో రాయబడి ఉంది. అంటే ఆ ప్రస్తుత కాలపు అదే అప్పటి కాలపు పరిస్థితులు గమనిస్తే మనము ఏ సందర్భంలో ఈ వాక్యము అది పత్రిక రాయబడి ఉన్నది అని మనం తెలుసుకుంటే ఏమన్నా ఆ థీమ్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయుల యొక్క థీమ్ ఏంటంటే క్రైస్తవ యూదులు, అంటే క్రీస్తును అంగీకరించినటువంటి యూదులు క్రీస్తు నుండి మళ్ళా ఆ విశ్వాసం నుండి తొలగిపోయి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో వారిని బలపరచడానికి ఈ హెబ్రీ పత్రిక రాశాడు. ఎందుకు వారు వెళ్ళిపోతున్నారంటే, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారంటే వారికి కొన్ని శ్రమలు కలిగినాయి. 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని శ్రమలు అక్కడ రాయబడ్డాయి. ఏంటంటే మీరు 10 మందిలో అడ్డరి పడ్డారు,
గొప్ప పోరాటాన్ని మీరు సహించారు. అంతేకాకుండా మా నిందలు అనుభవించిన వారితో మీరు పాలివారయ్యారు. ఖైదీలో ఉన్న వారిని మీరు కరుణించారు. మీ ఆస్తిని కోల్పోవడానికి మీరు సంతోషంగా ఒప్పుకున్నారు. అంటే ఇలాంటి శ్రమలు కలిగినప్పుడు, అంటే క్రీస్తుని ఎరిగినందుకు కష్టాలు వారికి కలిగి ఖైదీ చేయబడుతున్నారు, వారి ఆస్తులు పట్టుకుపోతా ఉన్నారు, తర్వాత నిందలు అనుభవిస్తున్నారు, తర్వాత 10 మందిలో వారు అడగబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని బట్టి వారు వెనకడగలేసేటువంటి క్రమంలో వారిని బలపరచడానికి ఈ పత్రిక రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి సమయాల్లో మనకి ఒక యూనిటీ కావాలి, లేకపోతే మనందరము కలిసి ఉండాలి, ఒకరి కష్టాలని మనం ఒకరికి పంచుకోవాలి అన్నట్లుగా తెలియపరుస్తూ సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కష్టం వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తిని ఖైదు చేయబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క కుటుంబం ఏమవుతుంది? అనాథలు అయిపోతారు. కాబట్టి ఆ కుటుంబాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు సంఘం మీద పడింది. ఆ సంఘం అంతా కలిసి, మరి ఆ మిగిలిన తక్కడి యూదులందరూ కలిసి అతను బయటకు వచ్చేంత వరకు, అతని విడుదల చేసేంత వరకు కూడా వారి కుటుంబీకులను మరి పోషణ కలిగించే రీతిగా, ఆ రీతిగా మనమందరము సహోదరులు అందరూ కూడా ప్రేమ కలిగి ఉండడానికి మరి తీర్మానం చేసుకోండి, లేక అలాంటి సహోదర ప్రేమను నిలువరంగా ఉండనియండి అనేటువంటి మాట తెలియపరుస్తా ఉన్నట్టు. 2వ వచనంలో ఇంకా మనం చదివితే, దీనివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చి, ఆతిథ్యము చేయమరొకటి, అంటే ఆతిథ్యము ఇవ్వండి అని తెలియపరుస్తున్నాడు. అంటే ఈ ఆతిథ్యము ప్రత్యేక దేని కొరకు రాయబడి ఉందంటే, దేవదూతలు అనేటువంటి మాట అక్కడ ఉపయోగింపబడింది. దేవదూత అనగా ఇంగ్లీష్ బైబిల్లో మరి ఏంజెల్ అనే మాట ఉపయోగించారు. ఆ ఏంజెల్ అనే మాటకు అర్థాన్ని కనుక మనం చూస్తే మెసెంజర్ అనేటువంటి అర్థం, వర్తమానికుడు. ఏంజెల్ అనే మాటకు అర్థం వర్తమానికుడు, దేవుని యొక్క నుండి వర్తమానం తీసుకొచ్చేటువంటి వాడిని ఏంజెల్ అంటారు. ఇక్కడ మరి దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడం అంటే దేవుని వర్తమానాన్ని మన దగ్గరకు తీసుకొచ్చినటువంటి మానవులు, వారికి మీరు ఆతిథ్యం ఇవ్వండి. ఎందుకంటే మీకు సువార్తను ప్రకటించడానికి మరి ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. వారిని మీకు సువార్త ప్రకటించినందుకు గాను మిమ్మల్ని కూడా ఖైదు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి శ్రమలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వర్తమానాన్ని ఎవరైతే మీకు తీసుకుని వస్తున్నారో, శుభవర్తమానాన్ని, వారిని మీరు ప్రేమించి వారికి ఆతిథ్యం ఇవ్వండి అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ దేవదూతలు మనం చూస్తే హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటువంటి విషయంలో దేవదూతలు సహాయపడినటువంటి విషయాన్ని, అదే దేవదూతల యొక్క పాత్రను మనం చూడగలుగుతాం. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడిన నందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యావత్తు తప్పించుకుందుము. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. అంటే ఈ ధర్మశాస్త్రము ఇచ్చేటువంటి విషయంలో దేవదూతలు సహాయపడ్డారు. ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందించేటువంటి విషయంలో దేవదూతలు సహాయపడ్డారు. అంటే ఏదైతే దేవుని యొద్ద నుండి వాక్కును వారు ప్రజలకు తెలియపరచడంలో వారు ఎలాగా సహాయపడ్డారో, ఇప్పుడు మీకు కూడా ఒక వ్యక్తుల ద్వారా, కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ శుభవర్తమానము అన్నాడు ధర్మశాస్త్రము ఏంజల్స్ ద్వారా, దేవదూతల ద్వారా ఎలా మీకు అందింపబడిందో, ఇప్పుడు సువార్త, క్రీస్తు యొక్క సువార్త ఆయన సేవకుల ద్వారా మీకు అందింపబడుతుంది. అలాంటి వారిని మీరు ఆతిథ్యము
మరొకటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తాను ప్రియులు. కాబట్టి ఎవరెవరైతే మీకు సువార్తను అందిస్తా ఉన్నారో, సువార్తను ప్రకటిస్తున్నారో అలాంటి వారిని మీరు ప్రేమించండి, వారికి ఆతిథ్యం ఇవ్వండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాయబడింది ప్రియులు. తర్వాత 3వ వచనము మనం చదువుదాం. బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. చూడండి, ఈ కాంటాక్ట్స్ కూడా మనం చదివితే మీరు బంధకముల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, మీరు వారితో కూడా బంధింపబడినట్టు. అంటే వారు ఎలా బంధకాల్లో ఉన్నారో మీరు కూడా బంధకాల్లో ఉన్నట్లుగా ఫీల్ అయ్యి వారికి సహాయం చేయండి అనేటువంటి విషయాన్ని వారు రాయబడతారు ప్రియులు. చూడండి, అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి మరి హాస్పిటల్లో బాగా రోగంతో ఉన్నారనుకోండి, ఆ వ్యక్తికి మనం కనెక్ట్ అవ్వలేకపోతే అంత బాధ, వారు అనుభవిస్తున్నటువంటి బాధ, వారు అనుభవిస్తున్న కష్టం ఏంటో మనకి తెలియదు. అదే మన యొక్క మరి తల్లిలో, మన తండ్రిలో, లేకపోతే మన స్నేహితులు, లేకపోతే మన తమ్ముడో, అన్నయ్యో, అక్కో, చెల్లో ఎవరో హాస్పిటల్ ఉన్నారనుకోండి, ఆ బాధ ఏంటనేటువంటిది మనం ఎక్కువగా ఫీల్ అవుతాం. ఎందుకంటే వారితోటి మనకి కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మరి సహోదరులు ఎవరన్నా వారిని చెరసాలలో బంధించేసినట్లయితే మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే, మీరు బంధకాల్లో ఉన్నట్లుగా తలంచుకోండి. మీరు వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ ఇంట్లో వ్యక్తి లేదా మీ కుటుంబంలో ఒక వ్యక్తి బంధింపబడితే మీరు ఎలాగ ఉంటారో అలాగా మరి బంధింపబడినట్లుగా మిగిలిన వ్యక్తులకు మీరు మరి వారితోటి జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయండి అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించిన వారిని జ్ఞాపకం చేసుకునండి. శరీరంతో ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే, శరీరంకే కదా కష్టాలు వస్తాయి. అలాంటి తోటి వ్యక్తి మరొకరు శరీరంతో ఉన్నటువంటి మరొక వ్యక్తి కష్టపడుతున్నప్పుడు అదే శరీరంలో ఉన్నటువంటి మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే, వారిని మీ సమస్య, మీ బాధ్యత, లేకపోతే మీరు వారి కష్టాన్ని మన కష్టంగా మరి అనుకుని వారిని ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయవలసిన వారిని ఉన్నాం అనేటువంటి మాట తెలియపరుస్తా ఉన్న నిజమే. చాలాసార్లు మరి వారి ఈ ఎదుటి వ్యక్తుల యొక్క బాధ మనకు అర్థమవుతుంది, వారి యొక్క శ్రమ మనకు అర్థమవుతుంది, వారు పడుతున్నటువంటి కష్టము, వారు పడుతున్నటువంటి నిందలు అవి మనకు తెలియదు. అని మనం ఏం చేయాలంటే, వారు ఎలాంటి కష్టంలో ఉన్నారో వాటిని మనం ఏం చేయాలంటే మనం పడుతున్నటువంటి కష్టంగా భావించి వారిని జ్ఞాపకం చేసుకునే అనేటువంటి మాట మరి తెలియపరచబడతాం పిల్లల. మీలో ఖైదీలో అందునే ఇందాక చదివాం కదా 10వ అధ్యాయంలో 34వ వచనంలో మనం చదువుతున్నాం. 10వ అధ్యాయం 34. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియు స్వాస్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటేరి. మరి ఆ ముందు వచ్చిన అధ్యాయాల్లో మరి అటువంటి సంఘటన చూసాం. ఏంటంటే, మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించారు. అలాగే ఇప్పుడు బంధకంలో ఉన్నటువంటి వారిని కూడా వారి ఎడల మీరు ఆ విధంగానే మీరు మరి కరుణించి వారిని జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయండి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. శరీరంతో ఉన్నారు కనుక మరి ఎదుటి వ్యక్తులు, శరీరంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ప్రయాసపడుతున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు వాక్కు ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియుల ఆ యూదులను. అయితే మరి ఈ లోకంలో శ్రమ అనేటువంటిది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మరి క్రైస్తవులకు మరి శ్రమలు, మరి మీ అంతా బాగుంటుంది, మీకు కలిసి వస్తుంది అనేటువంటి సువార్త కాదు ప్రియుల. దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే,
క్రీస్తునే వారు ఏం చేశారంట? హింస పెట్టారు. క్రీస్తునే వారు మరి నానా మాటలు పలికినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్తలో 15వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనం విధంగా రాయబడుతుంది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొని ఎడల మీరు మీ మాట కూడా గైకొందురు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. క్రీస్తుని మరి హింసించారా అని మనం చూస్తే నిశ్చయంగా హింసించారు. ఎలా హింసించారంటే ప్రాణము పోయేంతగా ఆయన్ని ప్రాణము తీసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి అందుకనే ఇక్కడ కంపారిజన్ చేస్తా ఉన్నాడు. దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు. గొప్పవాడు ఎవడు? యజమానుడా దాసుడు అంటే? యజమానుడే గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు యజమానుడికే తృణీకరణ ప్రాప్తించింది, యజమానుడికే శిక్ష విధింపబడింది, యజమానుడికే హింసలు వచ్చినాయి, యజమానుడికే నిందలు వచ్చినాయి. అలాంటిది యజమానుడే గొప్పవాడైనప్పుడు అతనికి రాగా దాసులైనటువంటి మీకు మరి నిశ్చయంగా హింసలు వస్తాయి, మరి నిశ్చయంగా నిందలు వస్తాయి. ఎందుకంటే వారు నన్ను హింసించిన మిమ్మల్ని కూడా హింసిస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఈ శ్రమ ఏదో కొత్తగా వచ్చింది కాదు, అదే ఇదేదో క్రైస్తవుల మీద దాడులేమో మరి కొత్తగా వచ్చినవి కాదు. పిల్లలు, దేవుని క్రీస్తు యొక్క నుండే, క్రీస్తు ఉన్న కాలం నుండే ఆయనే ప్రజలు చంపినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మరి ఈ విధంగా మరి మనము ఆలోచన చేయాలి పిల్లలు? దేవుణ్ణే మరి చంపగలిగింది మనల్ని, మనుషుల్ని, క్రైస్తవుల్ని కొట్టడం లేదా క్రైస్తవుల్ని చెరసాలలో పెట్టడం ఇవేమీ కొత్త కాదు. ఎందుకంటే క్రీస్తునే వారు సిలువ వేసి హింసించారు. కాబట్టి మీకు కూడా ఇలాగా చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మరి ధైర్యం కలిగి ముందుకు సాగాలి అని దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి 13వ అధ్యాయంలో కూడా మనం చదివితే ఇలాంటి సమయాల్లో మనము ఎలాగ చేయాలి అంటే క్రైస్తవులుగా మనము ఎలాగ స్పందించాలి. మరి వారు ఏదో మనల్ని తెలియక మనల్ని హింసిస్తున్నప్పుడు మన యొక్క క్రైస్తవులుగా మన ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే వీటిని మరి 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు ఈ విధంగా రాయబడతా ఉన్నాయి. పిల్లలు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. కాబట్టి ఇప్పుడు మనం నిజంగా మనం క్రీస్తు యొక్క శిష్యులమో కాదో ఎలా తెలుస్తుందంట? 35వ వచనంలో రాయబడినట్లు, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. లోకమంతా మనం క్రైస్తవులము, క్రీస్తు శిష్యుడి బిడ్డ అని ఎలా తెలుసుకోగలుగుతారంటే మనము ఒకరినొకరు ప్రేమించగలిగినప్పుడు. అంటే ఆ పైవచనంలో ఇంకా మాకు చక్కగా రాయబడింది ఏంటంటే, నేను మీరు ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి. అంటే మన ప్రేమ కాదండి ఇక్కడ దేవుడు రాస్తుంది. 25లో మనం చదివితే 35లో మనం చదివితే ఒకరినొకడు ప్రేమించండి అని అన్నది. ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలి? ఒకరినొకరు ప్రేమించుకోండి అంటే ఈ లోకంలో మానవ ప్రేమ ఉంటుంది. ఏంటంటే మనం వారిని బాగా చూస్తే వారు మనల్ని బాగా చూస్తారు, ఇది మామూలు ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు
మీరు ఇతరులను ప్రేమించాలి. ఎలాంటి ప్రేమ క్రీస్తు ప్రభువు అంటే తను హింసించిన వారిని కూడా ఆయన క్షమించినటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, ఆ సిలువ వేసినటువంటి సందర్భంలో మనం చూస్తే మరి వారు అంత ఘోరంగా ఆయన హింసించి మరి సిలువ వేసినప్పటికీ ప్రభువారు చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూస్తాం. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని వారి యొక్క క్షమాపణ కొరకు మరి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన మరి చూడండి, ఆ గెత్సేమనే వనంలో మనం చూసినప్పుడు పేతురు తన కత్తి తీసి ఒకని చెవి తెగ నరికేశాడు. ప్రభువారు మరి ఆ పేతురుని గద్దించి ఆ చెవుని తీసి మరలా ఆ వ్యక్తికి, అంటే తన్ను హింసించేటువంటి వారికి కూడా ఆయన మేలు చేసేటువంటి వాడు, వారిని ప్రేమించేటువంటి వాడు, కీడు చేయని ఉద్దేశించిన వారికి కూడా ఆయన మేలు చేసేటువంటి వాడై ఉన్నాడు ప్రియుడు. కాబట్టి మనం ఈ విధంగా ఆలోచన చేయాలి ప్రియుడు. ఎలాంటి ఆలోచన అంటే మనము క్రీస్తు బిడ్డలుగా క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. ఇతరులను హింసించిన వారిని కూడా మనము ప్రేమించగలిగిన వారంగా ఉండాలి. కీడు చేసిన వారికి కూడా మనము మేలు చేసే వారంగా మనము ఉండగలగాలి. చాలా మంది మరి ఒక మంచి చేయడానికి ఉద్దేశించినప్పుడు ఆ మంచి చేసేటువంటి క్రమంలో ఏదైనా ఒక అపసంఘటన లేదా అపశృతి జరిగితే ఎవరో ఒకరు మరి ఏదైనా కామెంట్ చేస్తే మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి చేసే మంచిని మనము ఆపివేయడానికి చూస్తూ ఉంటాం పిల్లలు. ఎందుకని వారు చేసినటువంటి ఇలాగా చేస్తున్నారు, లేకపోతే వారు ఇలాగా అనుకుంటున్నారు, లేకపోతే ఇలాగా అని ఏదో మాటలు మనం విని చేయని ఉద్దేశించిన మంచిని చాలాసార్లు మనం చేయకుండా పోతూ ఉంటాం పిల్లలు. క్రీస్తు ఏ విధంగా ఆయన కీడు చేసిన వారికి కూడా ఆయన మేలు చేసినటువంటి వాడైన. మరి మనం ఎప్పటి వరకు మేలు చేస్తామంటే వారు మనల్ని ప్రేమించినంత వరకు మనం వారికి మేలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా వారు మనకి కీడే తలపెట్టడానికి చూశారంటే మరి ఆ వ్యక్తులతో మనం మరి స్పందించడం, ఇంకా ఆ వ్యక్తులతో మాట్లాడడం, లేదా వారి వ్యక్తులకి మేలు చేయడం మనం మానేస్తూ ఉంటాం. ప్రియులుగా క్రీస్తు ప్రేమ ఏంటంటే తాను హింసించిన వారిని కూడా ప్రేమించిన వాడు, తాను కీడు కల్పించాలని ఉద్దేశించిన వారికి కూడా ఆయన మేలును మరి చేసినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులుగా. కాబట్టి దీనిని బట్టి మీరు నా శిష్యులని లోకమందు అందరూ తెలుసుకుంటారు. లోకమంతా తెలుసుకుంటుంది యేసు శిష్యులు వీరని. దేనిని బట్టి అంటే మనము క్రీస్తు ప్రేమను కలిగి ఉండడం వల్ల ఒకరి ఎడల ఒకరు మనం క్రీస్తు ప్రేమను కనపరిచినట్లా ఆ విధంగా మనం క్రీస్తు బిడ్డలని తెలుసుకుంటారు. కాబట్టి అటువంటి ప్రేమను బంధకంలో ఉన్నటువంటి వారికి మీరు చూపండి. మీరు బంధకాల్లో ఉన్నట్లుగా ఫీల్ అయ్యి వారికి సహాయం చేయండి అని భక్తులు వారికి తెలియపరుస్తున్నారు. అంతేకాదు, ఇంకా ముందుకు మనం చూసినట్లయితే వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. మరి ఇది ఏ రకంగానూ మరి కాంటెక్స్ట్లో ఉండేటట్లుగా ఎక్కడ ఈ మాట మనకు కనబడతలేదు పిల్లలు. మనం చూస్తే ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అంతా ఒక ఇదిగా ఉన్నది. మామూలుగా చూస్తే ఈ మాట ఉన్నట్టుండి ఒక్కసారిగా వివాహం గురించిన ప్రస్తావన వచ్చింది ఏంటి అని మనం ఆలోచన చేస్తాం. ఎందుకు ఈ మాట రాయబడిందంటే మరి 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని చూస్తామంటే మరి 36వ వచనం నుండి మనం చూస్తే 37లో మనం చూస్తే 37వ వచనం 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఆత్మకు సంతోషం ఉండదు. కాబట్టి ఈ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే
వచ్చుచున్నవాడు ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చుచున్నాడు. కాబట్టి ఈ మాటలు సంఘానికి బోధించినప్పుడు సంఘస్థులు అప్పటి కాలపు ప్రజలందరూ ఏమని అనుకున్నారంటే, ఇక కాలము చాలా తక్కువగా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఆయన వచ్చేయబోతా ఉన్నారు, కాబట్టి మనకిక పెళ్ళి ఎందుకు అని పెళ్లిని నిరాకరించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం కాంటెక్స్ట్లో. కాబట్టి అలాగా పెళ్లిని వారు మానేసి క్రీస్తు కొరకు మరి ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇలాంటి సంఘటన మరి ముందు కాలాల్లో కూడా జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారని చెప్పి వాళ్ళందరూ ఆస్తులు అమ్ముకుని ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవారు. ఆ విధంగా మరి ఎంత చేసినప్పటికీ కూడా ఆదిమ కాలంలో కూడా వారు అలాగే ఉండేది. ఆస్తులన్నింటినీ కూడా అమ్మేసి వారు ఎక్కడికి తీసుకుని వచ్చేవారంటే డబ్బంతా తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల యొక్క పెట్టేటువంటి వారు. ఎందుకంటే పునరుద్ధానం అప్పుడు దేవుని చెంతకు ఆయన ఆరోహణం అయిపోవడం అప్పుడే జరిగింది. అప్పుడే కళ్ళ ముందు వారి ఆయన వెళ్ళిపోవడము చూసినప్పుడు నేను వెళ్ళిపోయి తిరిగి మళ్ళా వస్తానని సెలవిచ్చాడు. కాబట్టి క్రీస్తు మరి చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు, మళ్ళా కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాడని చెప్పి ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ మనకు ఎందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఆస్తులు అనేటువంటి అమ్మేసి అపోస్తుల పాదాల ఎందుకు తెచ్చి పెట్టేసి అపోస్తుల దగ్గరే అందరూ ఒక కుటుంబంగా వారంతా కలిసి గట్టిగా ఉంటా ఉండేవారు. క్రీస్తు వచ్చేస్తాడు అనేది అలాగా మరి క్రీస్తు రావడం లేట్ అయింది. సంఘం మీదకి శ్రమలు రావడం, సంఘము చెల్లాచెదురుగా శిష్యులందరూ ఆయా దారిలో మరి క్రీస్తు శకం 70 సంవత్సరంలో యెరూషలేము కూల్చబడడం, సంఘము విచ్ఛిన్నమైపోవడం, ఆయన ప్రజలు ఆయా దేశాలకు అలాగా చెదిరిపోవడం జరిగింది. పిల్లలు ఆయా చోట్ల ఆయా పరిస్థితుల్లో లేదా ఆయా కాలంలో ఎదుగో క్రీస్తు వచ్చేస్తున్నాడు అనేటువంటి కొన్ని వార్తలు వచ్చాయి. పలానా సంవత్సరంలో వచ్చేస్తున్నాడు అనగానే ఆ సంవత్సరంలో అందరూ మరి ఈ ఆస్తులు అవన్నీ అమ్ముకుని దేవుని కొరకు పలానా రోజు వచ్చేస్తాడని ఎదురు చూసేవారు. కానీ అప్పటికి వారు ఆయన వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఇలాగా వీరికి ఈ మాటలు ప్రకటించబడినప్పుడు ఏమని, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే క్రీస్తు ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు కాబట్టి మనం పెళ్లి చేసుకోవద్దు అని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా దేవుని కొరకు ఎదురు చూడడం మొదలుపెట్టి ఉన్నారు. అందుకనే ఈ మాట రాయబడతా ఉంది ఏంటంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలెను అని మన చాలా ప్రయాణములు పెళ్లిళ్ళు వాటిల్లో ఈ వాక్యాన్ని మనం చూస్తాం. ఏమని చెప్తారంటే, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని అర్థం ఆపేస్తారు. అంటే ఆయన ఘనమైనది అని ఎక్కడైనా చెప్పాడంటే వాక్యములు ఎక్కడ ఘనమైనది అని చెప్పలేదు. మరి ఏమని చెప్పాడు? ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలెను. అంటే ఈ మాటను పూర్తి చేయాలంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను. దాన్ని కాలక్రమేణా ఎలా మార్చారంటే వివాహం అన్ని విషయంలో ఘనమైంది కాబట్టి దీన్ని ఘనంగా మనం చేయాలి అని మరి ఆ కాంటెక్స్టే సంపూర్ణంగా మారిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. క్రీస్తు రాకపోతా ఉన్నాడు, కాలం బహు తక్కువగా ఉంది, కాలం కొంచెమే ఉంది. కాబట్టి వస్తున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చేస్తున్నాడని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోకుండా వారు దేవుని కొరకు ఎదురు చూడడం మొదలు పెట్టారు. అలాంటి వారికి మరి వివాహము చేసుకోండి, ఇది అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి అని వారికి మరి తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు పాన్పు
నిష్కలమైనదిగా ఉండవలను అనేటువంటి మాట మనం చూస్తామని పిల్లలు. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మరి ఈ మాటను మనం చదివితే 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివితే అపోస్తుడైనటువంటి మరి పౌలు కూడా పేతురు కూడా మరి భార్యను మరి తీసుకుని వెళ్ళి స్వార్థ ప్రకటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? పౌలు చెప్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు ఏంటంటే, తక్కిన అపోస్తులు ఎలాగైతే తన భార్యలను వెంట పెట్టుకున్నారో ప్రభు యొక్క మరి సహోదరులు తర్వాత కేఫా విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మరి మాకు అధికారం లేదు. అంటే కేఫా తన భార్యను మరి విశ్వాసురాలైన తన భార్యను వెంట పెట్టుకుని పరిచర్య చేసినట్లు సువార్త చేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పెళ్లి చేసుకోకుండా ఆగిపోవడం అనేటువంటిది మంచిది కాదు. మరి వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి అని చెప్పి మరి పాన్పు నిష్కలమైనదిగా ఉండాలి అని వారిని హెచ్చరిస్తానని అడిగారు. ఇదే కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే మరి ఇలాగా ఈ కొరింథీ పత్రికలో సెక్షువల్ ఇమ్మోరాలిటీ అనేటువంటి ఎక్కువగా ఉండడం మనం చూస్తాం. అందుకనే వారిని హెచ్చరిస్తామన్నాడు భక్తుడు. 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జానత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జానత్వము అన్యజనులనైనను జరగదు. మరి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎలాంటి అంటే మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. కానీ ఆది కాండం నుంచి మనం చూస్తా ఉన్నాం. రూబేన్ అనే తండ్రి యొక్క మరి ఉపపత్నిని మరి కలుసుకోవడం మనం చూస్తాము. తండ్రి మంచాన్ని అతడు అపవిత్రపరిచినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా మరి రాయబడుతుంది, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అనేటువంటి మాట. ఇలాంటి సెక్షువల్ ఇమోరాలిటీ అనేటువంటిది ఉండకూడదు. ఆ పాన్పు నిష్కల్మషంగా ఉండాలి అనేటువంటిది వాక్యము రాయబడతా ఉంది పిల్లలు. కాబట్టి రూబేన్ వంటి ఇలాగా తండ్రి మంచమును అపవిత్రపరిచేవారు కానీ మరి లేదా ఈ కొరింథీయులకు రాయబడిన పత్రిక 5:1లో మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడు అలాంటి వారు కానీ మీలో ఉండకుండా ఇలాంటి స్థితి చేయకుండా మీరు ఏం చేయాలా? వివాహం చేసుకుని చక్కగా పాన్పు నిష్కలంగా ఉంచేటువంటి విధానంలో మీరు మరి ఉండండి. అంతేగాని వ్యభిచారులాగా ఉండద్దు. అందుకని కింద మా వాక్యం రాయబడుతుంది, వేశ్యా సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. కాబట్టి వివాహాలు మానేస్తా ఉన్నారు. కానీ వివాహాలు మానేస్తున్నారు కానీ మరి ఆ కోరికలు తీర్చుకోవడానికి వ్యభిచారులుగా వారు మారుతూ ఉన్నారు. కాబట్టి మీరు వ్యభిచారులుగా ఉండొద్దు. దేవుడు మీకు తీర్పు తీర్చాడు అనేటువంటి విషయాన్ని మరి తెలియపరచాలని 5వ వచనం మనం చూద్దాం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి. ధనాపేక్ష లేని వారిగా ఉండండి. కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. ఇది మానవులమైనటువంటి మనకు చాలా మరి కష్టతరంగా ఉంటుంది. కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండడం అనేటువంటిది ఒక వరంగా మనం చెప్పుకోవాలి. చూడండి, ఒకటి లేదంటే మరొకటి లేదంటే మరొకటి దానికి అది ఒకటి కొరకు ప్రార్థించావు, కొన్ని అది వచ్చిందని అక్కడ తాగుతామంటే మరి ఇంకొకటి లేదని మరలా మొదలు పెడతాం. మానవులు ఆశాపరులుగా ఉంటాం. కోరికలు వారికి ఒకటి తిరిగితే మరొక కోరేటువంటి వారిగా మానవులు ఉంటా ఉంటారు. కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. ధనాపేక్ష లేని వారుగా మీరు
ఉండండి అనేటువంటి విషయాలు మరి ఇప్పుడు రాయబడుతుంది పిల్లలు. కాబట్టి 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది పిల్లలు. ఏంటంటే, మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇకను ఉపచారము చేయించుండే చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ధనాపేక్ష కలిగి ఉండడం వల్ల మీరు ఏముంటారంటే ఇతరులకు సహాయం చేయకుండా మానేస్తారు. ధనాపేక్ష కదండి. అంటే డబ్బుని ప్రేమించేటువంటి వారు అవసరంలో ఉన్నటువంటి వారికి ఇవ్వబుద్ధి. ఎందుకంటే మనం ఇచ్చామంటే మన దగ్గర పోతుంది, లేదంటే మన దగ్గర ఉండదు అనే రీతిలో వారు ఆలోచన చేస్తారు. ఆ పై వచనాల్లో ఏం చెప్తున్నారు? మీరు బంధకాల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలు అనాథలుగా ఉండిపోయి వారికి మీరు సహాయం చేయాలి. ఖైదు చేయబడ్డారు, వారి ఆస్తులు పట్టుకుపోయారు. అలాంటి వారికి మీరు ఏం చేయాలి? సహోదర ప్రేమను మీరు కనపరిచి వారికి సహాయం చేయవలసిన వారై ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ధనికులైనటువంటి వారు ఏం చేయాలా? ముందుకు వచ్చి వారికి సహాయం చేయాలి. ఇలాంటి వారు చెరలో ఉన్నటువంటి వారు, లేదా వారి ఆస్తులు పట్టుకుపోయినటువంటి వారు, బంధకాలలో ఉన్నటువంటి వారికి వారి కుటుంబాలు అనాథలుగా ఉన్నాయి, వారిని పోషించాలని వీరు ముందుకు వచ్చి సహాయం చేయాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ధనాపేక్ష కనుక వీరుకుంటే వీరికి ముందుకు వచ్చి సహాయం చేసేటువంటి గుణం వారికి ఉండదు, ధనాపేక్ష ఉన్నవారైతే. కాబట్టి ఇలాంటి ధనాపేక్ష మీకు ఉండకూడకుండా కలిగిన వాటితోటి తృప్తి కలిగి ఉండండి. ఒకవేళ మీరు ధనాపేక్ష కలిగి సహాయం చేయలేకపోతే, సహాయం చేయకుండా మీరు కనుక వెనక తీస్తే దానివల్ల మరి ఇతరులు మరి కష్టాలను అనుభవించిన వారుగా తోటి శరీరంలో భాగస్థులుగా వారు శ్రమను నిందను అంటే ఆ కష్టాలు పడేవారుగా ఉంటారు. ఒకవేళ కనుక నీవు సహాయం చేయడానికి ముందుకు వస్తే చదవబడిన వాక్యంలో 6:10 చెప్పబడినట్టుగా నువ్వు ఏదైతే ప్రేమను చూపుతా ఉన్నావో తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు దేవుని నామమును బట్టి ఏ సహాయం అయితే ఇతరులకు చేస్తున్నావో, దేవుని నామాన్ని బట్టి ఏ సహాయం ఇతరులకి చేస్తున్నావో ఆ సహాయమును దేవుడు మర్చిపోవడానికైనా అన్యాయస్తుడు కాదు. తగు సమయమందు ఆయన నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. కాబట్టి నేను ఇచ్చేస్తే నాకు లేదు, నాకు ఉండదు అనే రీతిలో నువ్వు ఆలోచన చేయకూడదు. కాబట్టి ధనాపేక్ష తోటి నువ్వు సహాయం చేయడం మానేద్దు. నువ్వు చేసిన ప్రతి సహాయంలో కూడా దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మర్చిపోయేటువంటి వాడు కాదు. ఆయన అన్యాయస్తుడు అసలు కానే కాదు పిల్లలు. కాబట్టి నీవు చేసిన సహాయముకు ప్రతిఫలం నిశ్చయంగా నీవు పొందుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని భక్తుడు తెలియపరుస్తాను. హెబ్రీ 10:34 కూడా మనం చూస్తే, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించారు, మరి శ్రేష్టమైన స్థిరమైనది స్వాస్యం ఉన్నదని ఎరిగి ఆస్తిని కోల్పోవడం సంతోషంగా ఒప్పుకున్నారు. కొంతమంది మరి ఏమంటాం క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు పడడానికైనా వారు ఒప్పుకున్నారు. చెరసాల్లో ఉన్నటువంటి వారిని కరుణించారు, వారి కుటుంబాలకి మరి పోషణ కొరకు వారికి సహాయపడ్డారు. అంతేకాదు వీళ్ళు ఆస్తులు కోల్పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఎలా ఉన్నారంట? సంతోషంగా మరి ఆస్తిని కోల్పోటకు సంతోషంగా ఒప్పుకున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మనం ఏం చేస్తామంటే, ఒకవేళ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే తిట్టుకుంటా విసుక్కుంటా వీడు ఎలాగన్నా సరే ఆస్తిని వదిలేడు, వీడు నాశనం అయిపోవాలి, వీడు బాగుపడ్డు అని ఇలాగా తిట్టుకుంటా మనం కోల్పోవడానికి చూస్తున్నాము. కానీ వీరు ఎలాగ ఒప్పుకున్నారంటే సంతోషంగా ఒప్పుకున్నారు ఆస్తిని కోల్పోవడానికి. కాబట్టి
ధనాపేక్ష అనేటువంటిది ఉండకుండా ఆస్తిని మరి ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే మరి ఇక్కట్లో ఇబ్బందుల్లో ఉన్నారు, చెరసాల చేయబడ్డారు, మరి ఖైదీగా ఉన్నారు, వారి కుటుంబాలు అనాథలుగా ఉన్నాయి, అలాంటి వారిని మీరు ఆదరించండి, వారిని కరుణించండి అని తెలియపరచాలి. కాబట్టి ఇక్కడితోటి ఈ వాక్యాన్ని మనం ముగిద్దాం. తర్వాత ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నిన్ను ఏమాత్రము విడువను, ఎడబాయను అని ఆయనే చెప్పారు కదా. ఇది పాత నిబంధన గ్రంథం నుండి మరి ద్వితీయోపదేశ గ్రంథంలో నుండి తీయబడ్డ వాక్యము. అది చూసి వచ్చే వారము దాన్ని మనం కొనసాగిద్దాం. కాబట్టి దేవుడు ఈ దినంలో మనకు తెలియపరిచిన విషయాలు, సహోదర ప్రేమ మనం నిలువరంగా ఉండలేద్దాం. అవసరతలో ఎవరెవరైతే ఉన్నారో వారికి సహాయం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ధనాపేక్ష లేని వారంగా మనం ఉందాం, వాటితో సంతృప్తి పడదాం. మరి బంధకంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుందాం. మనము బంధకాల్లో ఉన్నట్లుగా ఫీల్ అవుదాం. ఇవాళ ఎవరైనా రోగులతో ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే వారు ఎలాగ రోగంతో ఉన్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది, మనం రోగంతో ఉంటే ఎలాగ ఉంటుంది అనేది తెలుసుకుని వారికి సహాయం చేసేటువంటి వారుగా మనం ఉందాం. అట్లు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం మనకు అనుగ్రహించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఇప్పటివరకు నానా మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయినా కొన్ని విషయాలు మీరు మాకు తెలియపరిచారు. సహోదర ప్రేమ నిలువరంగా ఉంటుంది ఇది అని చదివించారు. నిజమే అనా తండ్రి, మా తోటి సోదరులు అనా తండ్రి, సోదరులందరూ అనా తండ్రి, మేము అనా తండ్రి సహాయం చేసేటువంటి ఆ గుణము మాకు దయచేయండి. అనా తండ్రి, మేమందరము ఏక శరీరం అని, ఒక శరీరంలో ఒక అవయవము అనా తండ్రి ఇబ్బంది పడితే మిగిలిన శరీరం అంతటికి బాధ ఎలా ఉంటుందో అలాగా శరీరం భాగస్థులుగా మేమందరము, ఒక వ్యక్తి బాధపడితే వారు బంధకంలో ఉంటే మేమందరము బంధకంలో ఉన్నట్లుగా, వారు అనారోగ్యంతో ఉంటే మేమందరం అనారోగ్యంగా ఉన్నట్లుగా అలాగే మేము ఫీల్ అయ్యి వారికి సహాయం చేసేటువంటి కృపను మీరు అందరికీ అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాం. బంధకంలో ఉన్నవారు తండ్రి మేము బంధకంలో ఉన్నట్లుగా తలంచి వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తాము. నా సహోదర ప్రేమ విషయంలో మేము ఎక్కడనో తప్పిపోకుండా ఆతిథ్యం ఇచ్చే విషయంలో సువార్తను తండ్రి ప్రకటించే వారిని మేము చేర్చుకుని వారికి తండ్రి ఆతిథ్యము ఇచ్చే విషయంలో మేము ఎక్కడ తప్పిపోకుండా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. పడిన వాక్యం అభివృద్ధిలో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.